ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చాలని నేనైతే కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరైతే కొంచెం అయితే వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నాకు వాచ్ టైం అనేది చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా చాలా ఈజీగా అయితే చెప్తున్నా కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా ఈ వీడియోలో కూడా మీకైతే కైన్మాస్టర్ ప్రీసెటే ఇస్తాను. ఓకే, మీ యొక్క ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. నేను అన్ని క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసి మీకైతే ఇస్తున్నాను కాబట్టి కొన్ని ఒక 2-3 ఫొటోస్కి మనమైతే డిఫరెంట్ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకుందాం. మిగతా అన్ని నేనే యాడ్ చేసి ఇస్తున్నాను కాబట్టి డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రీసెట్ ఉంటుందో అదైతే డౌన్లోడ్ చేసుకోండి. అది మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫొటోస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే ఫ్లాష్ ఎఫెక్ట్ ఉందో అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలని మీకైతే చెప్పినకే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే చూడండి నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయడానికి మనకు కంపల్సరీ కైన్మాస్టర్ ప్రో వర్షన్ అయితే కావాలి. కైన్మాస్టర్ మనకు 5.0 ఇదే కైన్మాస్టర్ లింక్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఈ కైన్మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడైతే ఇక్కడ మనకు నేను ఏదైతే డిస్క్రిప్షన్లో మీకైతే ప్రీసెట్ అని ఇచ్చానో చూడండి, మీకు సాంగ్ బీట్ మార్క్ ప్రీసెట్ అని ఉంటుంది. ఓకే, పైన మనం దీంట్లో మనం కైన్మాస్టర్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మీకు అయితే చెప్తాను కాబట్టి పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ అయితే ఇలాగైతే వస్తుంది కాబట్టి కింద స్క్రోల్ చేయండి మీరు. ఓకే, ఇలాగైతే కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానితో మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా అయితే మన యొక్క ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఏదైతే ఫోల్డర్లో ఉంటుందో మీ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్ అయితే ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫోల్డర్ అనేది కొంచెం అయితే లోడింగ్ తీసుకుంటుంది. ఓకే, మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకున్నారో కైన్మాస్టర్ ప్రీసెట్, ఆ ప్రీసెట్ అనేది ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం అయితే లోడింగ్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేద్దాం. ఓకే, మనకు ఆర్సీఎఫ్ క్రియేషన్ 20 అని ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే మీరైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి అయితే ఆ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకైతే ఇంపోర్ట్ అయితే అవుతుంది. మనకు ఇంపోర్ట్ అయితే స్టార్టింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఇంపోర్ట్ కాగానే మనకు డైరెక్ట్గా అయితే కైన్మాస్టర్ యాప్లోనే ఓపెన్ అయితే అవుతుంది. కొంచెం అయితే లోడింగ్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడైతే మనకు ఇంపోర్ట్ అయితే అయింది. ఓకే, ఇంపోర్ట్ కాగానే మనకు ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే అయింది. ఓకే, ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకుందాం మనం. ఓకే, ఇలాగైతే ఫొటోస్కి అయితే కొంచెం అయితే జూమ్ చేసుకుందాం. ఓన్లీ మనకు ఇందులో సాంగ్ మాత్రమే ఉంటుంది. అందులో నేనైతే ఆల్రెడీ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఈజీగా అయితే క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరైతే కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 3 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం కాబట్టి ఇక్కడైతే మీరైతే స్క్రోల్ చేయండి. ఓకే, ఫోటోకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరైతే 9 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, 8 సెకండ్ 900 మిల్లీమీటర్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ గ్రాఫిక్స్ అనేది ఈ ఫోటోకి అయితే గ్రాఫిక్స్ లేదు కాబట్టి ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కాల్ మీ డీజే ఉంది కదా, ఈ కాల్ మీ డీజే అనేది మనకు కైన్మాస్టర్లో అయితే ఉండదు కాబట్టి ఓకే, మనమైతే బీట్సింక్ అప్లికేషన్ నుంచి మనమైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి మీరైతే బీట్సింక్ అప్లికేషన్ నుంచి ఇందులో కైన్మాస్టర్ అయితే యాడ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్ కూడా చేశాను కాబట్టి ఆ వీడియోస్ చూసి ఈ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఈ గ్రాఫిక్స్ అనేది మనకు యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడైతే మీరైతే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరైతే 16 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 16 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు సేమ్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి మీరు. ఓకే, కాల్ మీ డీజేలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఈ 2 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. సేమ్ గ్రాఫిక్స్ క్లిప్ గ్రాఫిక్స్లో మనకు కాల్ మీ డీజే అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు అన్ని అప్లై కాగానే మనకు ఫొటోస్ అనేది ఇలాగైతే మనకు ఆటోమేటిక్గా అయితే అన్నికి నేనైతే క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడైతే మీ యొక్క ఫొటోస్ మాత్రం రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకే, ఈ ఫోటోలో మీ యొక్క ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ ఉంటుంది పైన. ఓకే, దాని మీద మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకుని అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది చేంజ్ చేసి మీకు అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ అయితే ఎగ్జాంపుల్గా అయితే రామ్ చరణ్ సార్ ఫోటో అయితే పెట్టి చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అనేది వచ్చేసింది. చూస్తున్నాం కదా, ఈ ఫోటో అనేది మనకు చాలా బాగా అయితే వచ్చింది. కాబట్టి ఇలాగైతే ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే చేసుకోండి. మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ఫ్లాష్ వీడియో అనేది ఇస్తాను. చాలా అంటే చాలా కష్టపడ్డ ఈ వీడియో ఫ్లాష్ వీడియో చేయడానికి నాకు. కాబట్టి ఈ ఫ్లాష్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు పర్ఫెక్ట్ బీట్ మార్క్ బట్టి అయితే ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాష్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్లాష్ వీడియోని అయితే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే,
చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ అయితే పర్ఫెక్ట్ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు అయితే చూపిస్తాను. ఫోటో ఎలాగైతే చేంజ్ అయితే అవుతుందో అలాగైతే మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా మీరైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీకు లాస్ట్లో ఒక పేపర్ వీడియో అనేది ఇస్తాను కాబట్టి పేపర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అవుతున్నాడు కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఈ వీడియో అయితే ఉండదు కాబట్టి దీన్ని కూడా మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. వీడియోకి మంచి లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి దీనితో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ అయితే పేపర్ వీడియో అనేది ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్ అయితే చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు పేపర్ వీడియో కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. లాస్ట్లో మీకు అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇస్తాను, మీకు ఎఫెక్ట్ వీడియో లాగా. ఓకే, ఆ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఇలాగైతే ఉండదు. ఈ వీడియోని మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అనేది టోటల్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, మనకు ఎఫెక్ట్ కానీ మనకు పేపర్ వీడియో కానీ చాలా సూపర్గా అయితే వస్తుంది. కాబట్టి చాలా ఈజీగా మీరైతే యాడ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియో అనేది గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి కాబట్టి పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక మంచి క్వాలిటీలో మీరైతే వీడియో అనేది సేవ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.